మైనార్టీలకు కానీ అన్ని విధాలు నష్టం చేసేటువంటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మనం సెలవుకుంటున్నాం అధ్యక్ష. మీరు చెప్తే అసలు నేను గౌరవ సభ్యులు హరీష్ స్పీకర్ సార్, ఇప్పుడు ఆన్సర్ చెప్పమంటే లక్ష్మణ్ గారికి అంతకంటే గట్టిగా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతా. సబ్జెక్ట్ మాట్లాడమంటారా, వాళ్ళనేమో ఏదంటే అది అలో చేస్తారు, నన్నేమో సబ్జెక్ట్ కన్ఫైన్ చేస్తారు. ఎట్లా సార్ ఇది? కొత్త సభ్యులు మీరు సీనియర్ అధ్యక్ష, ఐ విల్ కన్ఫైన్ సార్. మీ యొక్క గౌరవాన్ని, సభ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. అధ్యక్ష, ఈరోజు సరే ఇప్పటిదాకా చర్చ చూస్తూ ఉన్నాం. గౌరవ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మా హాస్టళ్ళు బాగాలేవు, మా స్కూళ్ళు బాగాలేవు అని మా మీద మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 56 సంవత్సరాలు మీరే కదా. మీరంతా ఉద్ధరించి అద్దంలాగా తయారు చేసిస్తే మేమన్నా ఖరాబ్ చేసినామా? మీరంతా అద్దంలాగా తయారు చేసి ఉద్ధరించిస్తే మా 10 ఏళ్ళలో ఏమన్నా ఖరాబ్ అయిందా? సో దయచేసి ఆరోపణలు చేసే ముందు వెనక్కు చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిజానికి కేసీఆర్ గారి హయాంలో చాలా మంచి పనులు జరిగినాయి. ఇంకా బాగా చేయండి, మీరు ఇంకా బాగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. కానీ అంత మాత్రాన ఇక 10 ఏళ్ళలో ఏం చేయలేదంటే మరి 56 ఏళ్ళంతా మీరు ఉద్ధరించి బాగా చేసిస్తే మేము ఖరాబ్ చేసినట్ట. సో దయచేసి అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే. అధ్యక్ష, కొన్ని పాయింట్స్ చెప్తాను అధ్యక్ష. 1971 నుంచి 2014 వరకు. ఎందుకు 71 అంటే 1971లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ గౌరవనీయులు పివి నరసింహారావు గారు సర్వేలో పెట్టారు. అప్పటి నుంచి ఈ యుగం స్టార్ట్ అయింది. 71 నుంచి 2014 వరకు 43 సంవత్సరాల్లో పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని రాష్ట్రంలో అంటే 203. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ ఎన్ని అంటే 819. అంటే మీ 56 ఏళ్ల మీ పాలనలో మీరు పెట్టి 203 అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పెట్టిన గురుకులాలు 819. ఆ రోజు గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 2-3 లక్షలుంటే ఈ రోజు 8-10 లక్షలు పెరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి. ఆ రోజు హాస్టళ్లలో కొలిసి అన్నం పెట్టేవాళ్ళు. దొడ్డు బియ్యంతో, నూకల బియ్యంతో ముద్ద అన్నము కొలిసి పిల్లలకు అన్నం పెడితే కేసీఆర్ గారు పిల్లలకు రేపటి భావి భారత పౌరులకు కొలిచి అన్నం పెడతారా అని చెప్పి సన్న బియ్యంతో, పాత బియ్యంతో కడుపు నిండి అన్నం పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఈ భారతదేశంలో గిరిజన పిల్లలు, దళిత పిల్లలు, బీసీ పిల్లలు, మైనార్టీ పిల్లలు ఓసీల లాగా, ధనికుల లాగా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని అప్పు లేదు, మళ్ళీ కట్టేది లేదు, 20 లక్షల నగదు డబ్బిచ్చి దళిత, గిరిజన, బీసీ పిల్లల్ని విదేశాల్లో చదివించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మెడికల్ కాలేజెస్ ఈరోజు గర్వంగా చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రం ప్రతి 1,00,000 జనాభాకు అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రం ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అంటే అది కేసీఆర్ గారి ఘనత. మేము వచ్చినాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే ఈరోజు 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపినామంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా అధ్యక్ష, భాయ్సాబ్ కొద్దిగా ఆగుంటు. ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష, ప్రపంచంతో పోటీ పడాలంటే మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అని ఈ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి మన ఉత్తమమైన పిల్లల్ని తయారు చేసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది అధ్యక్ష. స్కూళ్లు బాగు చేయాలని 9,000 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 1000 పాఠశాలలు రాష్ట్రంలో పూర్తి చేసి ప్రారంభించాం. దాన్ని మీరు కొనసాగించండి, లేదు పేరు మార్చుకుంటే పేరు మార్చండి, కానీ వాళ్ళకు బిల్లులు ఇయ్యక ఆ పని ఆగిపోయింది. దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు సమస్య ఏంటంటే ఇట్లా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి మా ప్రభుత్వం చేసింది. నిజానికి కొంతమంది మిత్రులు కేజీ టు పీజీ గురించి కూడా మాట్లాడింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గురుకుల పాఠశాలల్ని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశాం. 83 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టాం.
5 గురుకుల పీజీ కాలేజీలు పెట్టాం, 4 గురుకుల లా కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు ఇంతకంటే బాగా చేయండి. అధ్యక్ష, నేను 21 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష. 15 సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్కు 31st నైట్ ఒక ఎస్సీ హాస్టల్లో అన్నం తిని అక్కడే ఎస్సీ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యేను. 15 సంవత్సరాలు పోయాను అధ్యక్ష. నిన్నగాక మొన్న గత వారం కూడా ఎస్సీ హాస్టల్ సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్కి వెళ్ళి పిల్లలతో భోజనం చేశాను. ఆ రోజు అక్కడ వార్డెన్స్ నాకు చెప్పింది ఏంది, 6 నెలల నుంచి మెస్సు బిల్లులు రాలేదు అని వార్డెన్లు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు నేను మాట్లాడినా నెక్స్ట్ డే మధ్యాహ్నం 4 గంటలకు 4 నెలల బిల్లు పడ్డాయి. అట్లీస్ట్ నేను పోయినాక 4 నెలలు అయితే పడ్డాయి. ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే ఆ వార్డెన్ పేరు మల్లేశం. ఇవాళ కూడా ఫోన్ చేసి మాట్లాడినా, ఏం మల్లేశం అన్ని వచ్చినాయి అని అడిగితే, సార్ ఇంకా 2 నెలల మెస్ బిల్లు పెండింగ్ ఉంది, ఇంకా 2 నెలల కాస్మోటిక్ ఛార్జెస్ పెండింగ్ ఉంది, పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లకు 6 నెలల నుంచి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలల నుంచి జీతాలు రాలేదని ఆ వార్డెన్ చెప్పినారు. ఇది ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సిద్దిపేట. నేను మొన్నగా వారం కింద పోయి అక్కడ భోజనం చేసి వచ్చిన. నేను అబద్ధాలు చెప్తలేను, వేగ్గా ఆరోపణలు చేస్తలేను. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, గ్రీన్ ఛానల్ అసలు హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు 1 పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేల్లో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు 8వ తరగతి విద్యార్థి అధ్యక్ష. ఆ అబ్బాయి పేరు మీద వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఇక కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. మీరేమో మేము హాస్టల్ పోయినాము, బాగా చేస్తున్నాము, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సర్వేల్ స్కూల్లో ఈరోజు ఉదయం 9 గంటలకు పిల్లవాడు 8వ తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి 2 కాళ్ళు కాలిపోయినాయి అధ్యక్ష. ఏ రకంగా పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి. ఈరోజు ఇంకొక సంఘటన, కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే 4 పిల్లలకు పాము కరిచింది, 2 పిల్లలు చనిపోయినరు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయొచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ 5వ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము కరిచింది. ఇంత మనం మాట్లాడుతున్నాం. ఒక గురుకుల పాఠశాలలేమో మరి అక్కడ వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి. పిల్లవాడితో వంట వండిస్తారా? అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? 4 సార్లు పాము కాటయి 2 పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకు వచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనుక సమస్యలు పునరావృతం అవుతున్నాయి అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్న అధ్యక్ష. ఈ సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు. ఆ రోజు సంవత్సరానికి 200, 300, 400 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈరోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. అసలు సమస్య జరగని రోజే లేదు. ఇక చూడండి అధ్యక్ష, సాంబార్లో ఎలక, గురుకులంలో ఎలకల కలకలం, విద్యార్థికి పాము కాటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. నేను కోరేది, మీ సిన్సియర్గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి. చిన్న జిల్లాలైనవి, 2 అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు. సమస్య ఏమైంది? ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే, మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే. ముఖ్యమంత్రి గారికి సమయం లేక, డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. ఎందుకు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతుందో ఏడాది అయింది. చాలా మంది ఉన్నారు, టాలెంట్ ఉన్నోళ్ళు. ఐ విల్ లీవ్ ఇట్ టు యూ. కానీ మరి ముఖ్యమంత్రి గారన్నా చేయమనండి. మరి ఈ సమస్యలు ఏంది ప్రతిరోజు? దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇలా మెస్ ఛార్జెస్ గురించి కొత్తగా మెస్ బిల్లులు పెంచారు. మా ప్రభుత్వం కూడా 2018లో పెంచాం. సరే, మీరు పెంచారు, సంతోషం. కానీ అందులో ఒక చిన్న డిస్టర్బెన్సీ ఉన్నది. మీరు 2100 ఏమో పోస్ట్ మెట్రిక్ పెట్టారు, కాలేజ్ పిల్లలకు పెట్టారు. ప్రీ మెట్రిక్ 1400 పెట్టినారు. అందరికీ కామన్ మెనూ అంటే హాస్టల్ వార్డెన్లు చెప్పేది ఏంటంటే అసలు ఇడ్లీ చేసేటువంటి వంట సామానే మా దగ్గర ఉండదు, చపాతీ చేసే వంట సామానే మా దగ్గర ఉండదు. ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు ఒక గురుకుల పాఠశాల అంటే జూనియర్ కాలేజ్ దాకుంటే
మెనూలో మాకు కొంత 2100 కొంత 1400 వస్తే మేనేజ్ చేసి మేము ఆ మెనూ ఇవ్వగలుగుతాం. ఓన్లీ 10th వరకు ఉండేటువంటి దాంట్లో వంట సామాన్ లేదు, ఇది మేనేజ్ చేయడం కష్టం, అయితే పెంచండి, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే అధ్యక్ష, హాస్టల్ మెయింటెనెన్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 3-4 లక్షల హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చేవాళ్ళం. ఎస్సీ బీసీ హాస్టళ్లకు బుగ్గలు పోయినా, సున్నం వేయాలన్నా, డోర్లు పోయినా. ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో మెయింటెనెన్స్ డబ్బు విడుదల కావడం లేదు. దాని మీద దృష్టి పెట్టమని నేను సలహా ఇస్తా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, గతంలో మేము చలికాలం వచ్చింది, బీసీ హాస్టళ్లలో స్వెటర్లు కానీ, ఎస్సీ హాస్టళ్లలో స్వెటర్లు కానీ, బ్లాంకెట్స్ కానీ వచ్చేది. ఇప్పటికీ కొన్ని హాస్టళ్లలో రాలేదు. కొన్ని డిపార్ట్మెంట్లలో వచ్చినాయి, కొన్ని డిపార్ట్మెంట్లకు రాలే. నేను మొన్న హాస్టల్కి పోతే పిల్లలు చెప్పిండ్రు, సార్ ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్లో ప్లేట్ కానీ, గ్లాసు కానీ, స్పూన్ కానీ, కటోర కానీ ఇవన్నీ వచ్చేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు అనే విషయం చెప్పారు. రివ్యూ చేయండి, రాకపోతే ఏ హాస్టళ్లలో రాలేదో వాళ్ళకి ఇప్పించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మిట్టపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను. అక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం రావాల్సిన 4 జత బట్టలు ఇంకా రాలేదు సార్, మా బట్టలు ఇప్పించండి, విద్యా సంవత్సరం అయిపోతుంది, ఎస్సీ గురుకుల పాఠశాలలో బట్టలు రాలేదనే విషయం పిల్లలు మాకు చెప్పడం జరుగుతూ ఉంది. దీస్ ఆర్ ద ఇష్యూస్. మనం ఏదో దీనికి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. మాకంటే బెటర్ చేస్తామన్న మీరు కనీసం మేము చేసిన దాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారన్నదే మా ఆవేదన అధ్యక్ష. సరే, మిడ్ డే మీల్స్ ఇవాళ కూడా కోడిగుడ్డు 5 రూపాయలే ఉంది గవర్నమెంట్ ఇచ్చేది. ఆ కోడిగుడ్డు బిల్లు కూడా నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ బయటకు పోయి ఫోన్ మాట్లాడి చెప్తున్నా. ఈరోజు ఈ జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఇప్పటి వరకు కోడిగుడ్డు బిల్లులు ఎక్కడ కూడా చెల్లించలేదు. 6 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, మార్కెట్లో ధర 7 రూపాయలు ఉంది, గవర్నమెంట్ ఇస్తున్నది 5 రూపాయలు. వారంకు 3 సార్లు కోడిగుడ్డు ఇవ్వమంటే వాళ్ళు 2 సార్లు ఇస్తున్నారు, ఒక్కసారి ఎగరగొడుతున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు. సో మెస్ ఛార్జీలు పెంచినట్టు కోడిగుడ్డు ధరను కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఇష్యూ. ఇకపోతే హాస్టళ్లలో గతంలో మేము చాలా చోట్ల కూడా చలికాలం ఆడపిల్లలు చల్లి నీళ్లతో స్నానం చేయలేరని సోలార్ ప్యానెల్స్ పెట్టించాం. నేను మొన్న కొన్ని హాస్టల్స్ పోతే, సార్ ఆ కోతులు వచ్చి సోలార్ ప్యానెల్స్ అని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఎంత రిపేర్ చేసినా ఉండడం లేదు, ఏదైనా గీజర్స్ పెట్టించే ఆలోచన చేయమంటున్నారు. అట్లీస్ట్ గర్ల్స్ హాస్టల్స్ వరకైనా వాటర్ హీటర్స్ పెట్టి ఆడపిల్లలు వేడి నీళ్లతో స్నానం చేసే విధంగా ఒక ప్రయత్నం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇకపోతే మిడ్ డే మీల్స్లో కూడా సెప్టెంబర్ వరకు బిల్స్ ఇచ్చారు. అక్టోబర్, నవంబర్ 2 నెలల మిడ్ డే మీల్స్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వంట వండే వాళ్ళకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే అన్నం వండి పెడుతున్నారో వాళ్ళ జీతాలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మేము ప్రభుత్వం, ఏం శ్రీధర్ బాబు గారు దబాయించకే దండం పెడతా, ఇప్పుడే మా బీజేపీ ఎమ్మెల్యే గారు నీకు బిరుదు ఇచ్చారు, ద మోస్ట్ ఏమని ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ దిస్ క్యాబినెట్ అని మా రాకేష్ రెడ్డి బిరుదు ఇచ్చిండు అన్న. అందుకని ఇచ్చిపెట్టాను అన్న. జరా నేనేమైనా తిడుతున్నాను, నిన్ను సలహాలు ఇస్తున్నా, జరాగు నీ దయ సైగా చేయక నువ్వు. సార్ నేను సార్ ఇంత మంచిగా చెప్తున్నా సార్, నేను తిట్టేటి చాలా ఉండగా తిట్టలేను సార్. ఇలా ఏదో పిల్లలకు మంచిగా కావాలి, 12 లక్షల మంది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ప్రాక్టికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నువ్వు జరా కంట్రోల్ చేసుకో. ఇక నీ అధ్యక్ష, బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకు పెడితే చాలా మంది పొద్దున తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు పోతే పొద్దున పూట తినకుండా వస్తున్నారు, రక్తహీనత పెరుగుతూ ఉంది, పిల్లలు వీక్గా ఉంటున్నారని బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేసినాం. దయచేసి ఆ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియట్లో కూడా ఈసారి మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలనే ఆలోచన ఉండే మాకు. వీలైతే ఇంటర్మీడియట్లో రోజుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, మీరు గమనించండి, లెక్క తెప్పించండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీల్లో స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. అక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పిల్లల్ని ఇంకా బాగా చదివించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇప్పుడే అన్నాను కదా, మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ ఆఫ్ ద క్యాబినెట్ వారే పాపం చాలా కష్టపడి అభయహస్తం మేనిఫెస్టో రాశారు. వారే చైర్మన్, దీనికి ఎంతో కష్టపడ్డారు, వారిని అభినందిస్తున్నా నేను వారి కష్టానికి. అయితే అధ్యక్ష, విద్యాశాఖకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పారో
ఒక్కసారి గుర్తు చేసి ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా చేయాలని కోరుతా ఉన్నా. విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నారు, 365 రోజులైంది. సార్ దయచేసి మేనిఫెస్టో పైన చర్చ పెట్టండి సార్, దాంట్లో మాట్లాడదాం. ఈరోజు ఆశ్రమ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులపై మేము తీసుకున్న చర్యలపై ఇప్పుడు సీతక్క గారు సవిరంగా వివరించారు. మేనిఫెస్టో మీద పెట్టండి సార్, పెడతాం. అలా మేనిఫెస్టో 10 సంవత్సరాలు ఏం చేసిందో వాళ్ళు కూడా చెప్తాం, మేము కూడా చెప్తాం. సంవత్సరంలో మేమేం చేసినామో చెప్తాం. ఇంకా 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంది అధ్యక్ష. ఇవాళ కాకుంటే రేపు సమయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్లస్ విద్యాశాఖకు సంబంధించిన అన్ని అంశాలను కూడా అమలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దిగులు పడొద్దని చెప్తా ఉన్నాను హరీష్ రావు గారికి. ఎందుకంటే మా బాధ్యత భాగంలోనే ముందుకెళ్తాం. దయచేసి సార్ మీరు ఇంతసేపు ఇస్తే ఎట్లా సార్? సార్ మీరు వారికి ఇస్తే మా సభ్యులందరూ చాలా మంది చెప్పారు సార్. ఇంతసేపు సార్ 25 మినిట్స్ హరీష్ రావు గారికి ఇచ్చారు సార్. మీరు 5 మినిట్స్ అడిగింది. కన్క్లూడ్ చేయండి. స్పీకర్ సార్, నేను మాట్లాడింది 10 నిమిషాలు, మా శ్రీధర్ అన్న ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు 25 నిమిషాలు అన్నాడు. 25 అయింది చాలు, నాకు 25 అయ్యింది. మా ఇంటెలెక్చువల్ మినిస్టర్ గారు చెప్పినంత టైం అయింది. ప్లీజ్ 25 నిమిషాలు అన్నారు కదా సార్, లెక్క పెట్టుండి. నేను 25 కంటే 1 సెకండ్ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. అయితే నేను కోరేది స్కూళ్ళు బాగుపడాలంటే మూలాలు అర్థం కావాలి. ఇలా హాస్టళ్ళు ఎందుకు సమస్య వచ్చింది? బేసిక్గా మనం మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, టైమ్లీ బిల్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దెబ్బతిన్నది. దయచేసి మీరు ఏదైతే గ్రీన్ ఛానల్ చెప్పినరో దాన్ని ఎన్ష్యూర్ చేయండి, తప్పకుండా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అడిషనల్ కలెక్టర్లు ఇద్దరు ఉన్నారు, వర్క్ డివైడ్ చేయండి, వాళ్ళని వెళ్ళమని చెప్పండి. రెగ్యులర్ విజిట్స్ కలెక్టర్ గారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెళ్తే తప్పకుండా దీన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు బాధ కలిగేది ఏంటంటే సర్వశిక్ష అభియాన్ సంబంధించిన 19,000 ఉద్యోగులు డిసెంబర్ 9వ తేదీ నుంచి వాళ్ళు పూర్తిగా సమ్మె చేస్తూ ఉన్నారు. 100% సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్టీ టీచర్లు, ఐటీడీఏలో పనిచేసే వేలాది మంది సిఆర్టీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే